హలో అండి, నేను మీ గోపిచంద్. ఈ వార్త చూసే ముందు ఎస్టీవీ తెనాలి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. తెనాలి పట్టణంలో అత్యంత ప్రధానమైన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. ట్రాఫిక్ చక్రబంధంలో ప్రతిరోజు కూడా అనేక వందల మంది చిక్కుకొని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే క్రమంలో రోజుకు ఒక్కసారైనా సరే ఎక్కడో చోట ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇటు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ప్రజాప్రతినిధులు మారుతూ ఉన్నారు. అయినా కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఎందుకు పరిష్కారం కావడం లేదు, ఈ ట్రాఫిక్ అనేది కూడా ఎందుకు కొరకరాని కొయ్యగా తయారవుతోంది, ఇటు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ సమస్య గురించి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ కూడా ఎందుకు స్పందించడం లేనిది కూడా ఓవరాల్గా కూడా ఈరోజు ప్రత్యేక ఎస్టీవీ తెనాలి ద్వారా కూడా స్పెషల్ ఎపిసోడ్ ద్వారా కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. చూస్తూనే ఉన్నాను. ట్రాఫిక్ సమస్య ఏర్పడే ప్రధానమైన ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ వంతెన ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద ఉన్నాం. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి కానివ్వండి, ఇటు బస్ స్టాండ్కి వెళ్ళేవారు కానివ్వండి, ట్రైన్లకి బస్సులకి రాకపోకలు సాగించే వారంతా కూడా ఈ ప్రాంతం మీదుగానే వెళ్తూ ఉంటారు. ఇది 4 రోడ్ల సర్కిల్గా కూడా ఉంది, జంక్షన్గా కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా ఉదయం సాయంత్రం వేళలో కూడా ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఏర్పడుతున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇటు రైల్వే స్టేషన్కి వెళ్ళే మార్గంలో ప్రధానంగా ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు ఇటు కాలేజీకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, కాలేజీ వదిలిన తర్వాత కానివ్వండి, ఇటు వచ్చేటప్పుడు ఒకేసారి అందరూ కూడా ఒకేసారి ఇటు రావడం వల్ల బస్సుల కోసం కానివ్వండి, ఆటోల కోసం ఇటు రావడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతూ ఉంది. వారు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది 4 రోడ్ల జంక్షన్గా ఉంది. ఈ స్పాట్ అనేది కూడా ఇటు రైల్వే స్టేషన్ నుంచి కానివ్వండి, ఇటు తెనాలి టౌన్లో నుంచి కానివ్వండి, ఇటు నందివెలుగు మీదుగా వచ్చేవారు కానివ్వండి, ఈ జంక్షన్ దాటుకుంటానే టౌన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటు లక్ష్మీ డీలక్స్ మీదుగా ప్రకాశం రోడ్డు మీదుగా కూడా టౌన్లోకి వెళ్లాల్సి ఉంటుంది. కొంతమంది రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంటారు. అయితే ప్రధానంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఎక్కువగా కూడా ఏర్పడుతూ ఉంది. ఇబ్బందులు పడుతున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బంది ఒకరిద్దరు డ్యూటీలో ఉంటున్నారు. అట్లాగే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేశారు గతంలో. అయితే అవి వాడుకలో లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి. దుమ్ము కొట్టుకుపోయి ఎందుకు పనికి రాకుండా పడి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రధానమైన ఈ రైల్వే స్టేషన్ వంతెన ఏదైతే ఉందో దీని మీద కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలి. ఇక్కడ వంతెనల మీద వ్యాపారాలు నిలువరించాలి. అట్లాగే రాకపోకలకు ఇబ్బంది లేకుండా క్లియర్ చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతా ఉన్న పరిస్థితి. అట్లాగే మరికొన్ని ట్రాఫిక్ సమస్యకు ప్రధానమైన కారణాలు కొన్ని స్పాట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి అక్కడ పరిస్థితులు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. పట్టణంలో మరో కీలక ప్రాంతమైన మార్కెట్ వంతెన వద్ద మనం ఉన్నాం ప్రస్తుతం. అయితే ఇక్కడ ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడిందంటే మార్కెట్ వంతెన మీద అనేది కూడా ఖచ్చితంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది అనేది కూడా తరచుగా మనం చూస్తూ ఉంటాము. ప్రధానంగా చూసుకుంటే ఇటువైపు రైల్వే స్టేషన్ వంతెన వైపు, గంగనంపేట వంతెన వైపు నుంచి ఇట్లాగే ఇటు టౌన్లోకి వచ్చే వెహికల్స్ కానివ్వండి, అట్లాగే ఇటువైపు పెదరావూరు వైపు నుంచి కొత్త వంతెన మీదుగా వచ్చే వంతెనలు కానివ్వండి, మార్కెట్ వంతెన మీదుగానే కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ వంతెన మీద ట్రాఫిక్ సమస్య ఏర్పడిందంటే మొత్తం కూడా స్తంభించిపోతూ ఉంది. ఎక్కడ ఏ ట్రాఫిక్ సమస్య ఏర్పడినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది కూడా ఈ ప్రాంతం మీద కూడా పడుతూ ఉంటుంది. ఇది ఒక కీలకమైన పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా కూడా కొత్త వంతెన వద్ద కూడా ట్రాఫిక్ సమస్య అనేది కూడా ప్రధాన సమస్యగా ఉంది. భారీగా వెహికల్స్ ఇటు నుంచి రాకపోకలు సాగించడం ఇది ప్రధానమైన తెనాలికి ప్రధానమైన పాయింట్ కావడంతో కూడా తరచూ ఇక్కడ ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇటు మార్కెట్ వంతెన కానివ్వండి, ఇటు కొత్త వంతెన కానివ్వండి, తరచుగా కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అసలు ట్రాఫిక్ సమస్యలకి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు చేపడితే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతుంది, ప్రధానంగా ప్రజాప్రతినిధులు ఎటువంటి దృష్టి సారించాలనేది కూడా అనేక మంది చెప్తా ఉన్నప్పటికీ కూడా
ట్రాఫిక్ సమస్య అనేది కూడా పరిష్కారానికి కూడా నోచుకునే విధంగా అయితే తయారైన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు పట్టణానికి చెందినటువంటి అడప సంపత్రాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం ప్రస్తుతం అసలు ఈ ట్రాఫిక్ సమస్య ఏ విధంగా ఉంది పట్టణంలో, దాని ప్రభావం ఎట్లా ఉంది, ఎటువంటి చర్యలు చేపడితే ట్రాఫిక్ సమస్యకి ప్రధానమైన కారణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి చర్యలు చేపడితే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనేది సార్ చెప్పండి. ప్రధానంగా చూస్తే మనకి ట్రాఫిక్ సమస్య అనేది కొరకరాని కోయిగా ఉంది. తెనాల్లో ఎక్కువ మొత్తంలో అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు చాలా అవస్థలు పడతా ఉన్నారు. ఈ ట్రాఫిక్ సమస్యకి ప్రధానమైన కారణాలు ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మన మార్కెట్ ప్రాంతంలో ఉన్నాం. మార్కెట్ వంతెన కానివ్వండి, ఇటు కొత్త వంతెన కానివ్వండి, దీని మీద తరచూ ఏర్పడే సమస్యలు ఏంటి? తెనాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్య చాలా జటిలమైంది. అధికారుల నుంచి వచ్చే మాట అయితే ఇక్కడ సరిపోయినంత సిబ్బంది లేదన్నది వాస్తవ సత్యం. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడూ కూడా ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ జరగట్లేదన్నమాట కూడా వాస్తవ సత్యం. ఎందుకంటే కనీసం మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో పలానా చోట పలానా ఇబ్బంది ఉన్న విషయాన్నన్నా తెలుసుకుని ఆ విషయంలో కొంత మంచి జరిగేది. ప్రస్తుతం అలాంటి అవకాశమే లేని పరిస్థితి. ముఖ్యంగా అవగాహన లేదు అసలు ఏ అంశం మీద కూడా. ఇప్పుడు 2 వీలర్స్ నడుపుతున్నారు. ఆ 2 వీలర్స్ ఎవరికి కూడా అవగాహన లేకుండానే నడుపుతున్నారంటే వాస్తవం. ఎందుకంటే 100కి 99 మందికి అసలు వెహికల్ రైట్లో వెళ్ళాలా లెఫ్ట్లో వెళ్ళాలా అనే అవగాహన లేదు. అదేవిధంగా కాలేజీ పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే ఇంకా దారుణంగా హై స్పీడ్ వెహికల్స్ నడుపుతున్నారు. మరియు ఇక్కడికి వచ్చే తెనాలకి రోజు ఇసుక మీద వస్తాయి. ఇసుక కనీసం పట్టా కూడా కప్పకుండా వస్తే వెనక వచ్చే అతనికి ఆ కళ్ళల్లో పడి ఆ ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది. ఇలా చెప్పుకుంటా పోతే తెనాల్లో సమస్య లేని ప్రాంతం లేదు. ఇది తెనాలికి నడిబొడ్డు. ఇక్కడికి గుంటూరు నుంచి ఇదే మార్గం నుంచి తెనాల్లోకి రావాలి, విజయవాడ నుంచి ఇదే మార్గం నుంచి రావాలి, ఇటు పొన్నూరు నుంచి బాపట్ల నుంచి కూడా ఇదే మార్గం నుంచి ఇలాంటి నడిబొడ్లు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ట్రాఫిక్ సమస్య ఉంటానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు అనేక రకాల ఊళ్ళ నుంచి వస్తారు, అనేక రకాల వాహనాలు వస్తాయి. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో కొంచెం జాప్యం జరుగుతున్నమాట వాస్తవం. ఉదయం పూట 6 గంటల నుంచి 9 గంటల దాకా అందరం ఆదుర్దా, అంటే మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలా, నేను ఆఫీస్కి వెళ్ళాలా, నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలా, నేను పనికి వెళ్ళాలా అనే ఆదుర్దాలో అందరూ వస్తారు. ఆ సమయంలో కరెక్ట్ అయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం పాటిస్తే చాలా వరకు తగ్గుద్ది. అదేవిధంగా సాయంత్రం పూట 4 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు కూడా స్కూల్స్ వదిలేస్తారు, కాలేజీలు వదిలేస్తారు. ఆ టైంలో కూడా క్రిటికల్ టైం కాబట్టి అది. అదేవిధంగా మనకి తెనాల్లో ఇలా రేపల గేట్ దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ రైలు గేట్ వేస్తారు, ఆ గేట్ వేసినప్పుడు నేను వెళ్ళాలన్న తపనలోనే ఉంటారు తప్ప అక్కడ ఎటువంటి నియంత్రణ లేకపోవడం కూడా చాలా దురదృష్టకరం. మరీ ముఖ్యంగా తెనాల్లో మాత్రం 2 వీలర్స్ మీద బైక్ రైడ్ చేస్తూ మద్యం తాగుతూ మందు సీసాలు రోడ్డు మీద పడేసి వెళ్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అన్నది అందరూ చెప్తున్న మాట. అలాంటి వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలి, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అంతేకాకుండా తెనాల్లో వచ్చే మధ్యాహ్నం పూట తప్పనిసరిగా లోడ్ వస్తుంది. ఆ లోడ్ దించుకోకపోతే అతనికి కిరాయి నష్టం వస్తుంది కాబట్టి అతను ఆదుద్దా ఉంటాడు. అలాంటి వాళ్ళకు కూడా మనం సమయం ఇవ్వకపోతే రేపు పొద్దున ఇక్కడికి వచ్చే సరుకు రాదు, వెళ్ళదు. కానీ ఆ వచ్చే లారీల్ని నియంత్రించేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తెనాల్లో ఇక్కడ ఉంది, మార్కెట్ ఉంది. ఆ మార్కెట్లోకి వస్తే మార్కెట్లో ఒక వంతెనే ఉంది, లోపలికి వెళ్ళి మళ్ళీ వంతెన నుంచి వెనక్కి రావడం చాలా కష్టం. అలాగే వంతెనలు కట్టారు, ఆ వంతెనకి ఎక్కడ కూడా క్రాస్ లేదు, అన్నీ కూడా వీ టైప్లో కట్టేస్తారు. లోపలికి వచ్చి అటు వచ్చేది ఇటు వచ్చేది కనపడదు. ఇక్కడ చూసుకుంటే మనం అటు నుంచి వస్తుంటాం, ఏది తెనాలి మెయిన్ రోడ్ నుంచి బయటకు వస్తాం, అటు నుంచి విజయవాడ నుంచి బండి వేసుకొచ్చి అతను ఇది మెయిన్ రోడ్ కాబట్టి హై స్పీడ్ వస్తాడు. అక్కడ కార్నర్లో మనం ఇలా తిరగమన్నారు రైట్ తిరగడానికి, తిరిగితే వెనక నుంచి గుద్దుతాడు అని భయం. అసలు ఆ నియంత్రణ విధానం ఏంటో ఇంతవరకు అర్థం కావాలి. అక్కడ కనీసం జాగ్రత్త పాటించడానికి అక్కడ ఎవరైనా ఉంటేనో చెప్పడానికి ఉంటేనో జరిగితేనో కొంతవరకు నియంత్రించవచ్చు. మరీ దారుణమైన ప్రాంతం అంటే తెనాల్లో యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే కబేళా దగ్గర. అసలు అక్కడ ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు. ఎవరు పాప అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు రాత్రిపూట ఇళ్ల నుంచి డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఎవడో కూడా వచ్చి గుద్దేసి వెళ్ళిపోతున్నాడు. అలాంటి ప్రాంతంలో గస్తీ పెట్టాల్సిన ఆవశ్యకత. ఎందుకంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అది ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రమాదాలు జరిగే ఒక ప్రాంతంగా మారిపోయింది. అలాంటి ప్రాంతం మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే తెనాలి మొత్తం ఉన్నాయి. కాలేజీలు వదిలినప్పుడు కాలేజీ పిల్లలు కనీసం వాళ్ళు ఎడ్యుకేట్ పిల్లలైనా కూడా వాళ్ళు కూడా రాంగ్ రూట్లో రావటం, ప్రయాణికులు వస్తున్న బస్సులను ఆపేసేసేయటం, ఎక్కడ పడితే అక్కడ ఎక్కటం, ఆటోలను ఎక్కడ పడితే అక్కడ నియంత్రించలేకపోవటం, ఆటో డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించడం, ఇవన్నీ చేస్తే కానీ తెనాలి బాగుపడదని మా ఉద్దేశం.
ప్రస్తుతం మనం తెనాలిపట్నంలో ఉన్నటువంటి గాంధీ చౌక్ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కనుక తెనాలిపట్నానికి సెంటర్ పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇరుకు రోడ్లు కానివ్వండి, ఇతరత్ర ఆక్రమణలు కానివ్వండి, వాహనాల ఇష్టానుసారంగా పెట్టే వాహనాల పార్కింగ్ కానివ్వండి, ఈ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ సమస్య అనేది కూడా ప్రధాన సమస్యగా ఉంది. ఇక్కడి నుంచి కూడా ఇటు మెయిన్ రోడ్డు కానివ్వండి, ఇటు బురిపాలెం రోడ్డు, రత్నరాయిస్ రోడ్డు కానివ్వండి, ఇటువైపు నుంచి ప్రకాశం రోడ్డు, ఇటువైపు వెళ్ళే బోస్ రోడ్డు కానివ్వండి, మొత్తంగా కూడా ట్రాఫిక్ అనేది కూడా అస్తవ్యస్తంగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక వెహికల్స్ ఉదయం సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వారి అవసరాల కోసం కూడా ఈ ప్రాంతానికి ఈ గాంధీ చౌక్ ప్రాంతం మీద కూడా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రధానంగా వెహికల్స్ మొత్తంగా కూడా ఇటు ప్రాంతంలో ట్రాఫిక్ ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కూడా ఇక్కడ నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కూడా ఇటువైపు బురిపాలెం వైపు వెళ్ళే బస్సులు కూడా ఈ మార్గం నుంచే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇరుకు రోడ్లు అట్లాగే ఇష్టానుసారమైన ట్రాఫిక్ పార్కింగ్ల వల్ల కూడా ట్రాఫిక్ సమస్య అనేది కూడా ఈ ప్రాంతంలో ఏర్పడుతూ ఉంది. అట్లాగే దీనికి సంబంధించి ఇటు ట్రాఫిక్ సమస్యకి సంబంధించి ఈ ప్రాంతం కానివ్వండి, ఇతరత్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే ప్రదేశాల్లో ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఆ ఇబ్బందులు ఏంటనేది కూడా మనతో పాటు పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘ నాయకులు కోటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. దర్శి శివకోటేశ్వర గారు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ గాంధీ చౌక్ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ నుంచి ఇటువైపు ఈ నాలుగు వైపులకు వెళ్ళే ప్రాంతాలు కానివ్వండి, ఈ మెయిన్ రోడ్డు మార్కెట్ మీదుగా మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళే ప్రాంతాలు కానివ్వండి, తరచూ కూడా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఉంది. ప్రజలందరూ కూడా ప్రధానంగా దీని మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్లో నుంచి అటు మార్కెట్ వైపు, మున్సిపల్ బిల్డింగ్ వైపు వెళ్ళాలంటే నడిచి వెళ్ళడానికి కూడా వీళ్ళైనంత రద్దీగా కనపడుతూ ఉంది. ఈ ప్రధానంగా ఈ సమస్య మీద మీరేం మాట్లాడతారు? జనాల్లో అతి పెద్ద సమస్య ఏదన్నా ఉందంటే ట్రాఫిక్ సమస్య. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ట్రాఫిక్ సమస్యను అనేది కంట్రోల్ చేయలేకపోతున్నారు. పోలీస్ వాళ్ళని అడిగితే మాకు సరైన స్టాఫ్ లేరు, మేము ట్రాఫిక్ ఏమీ పోలీస్ వాళ్ళని ఇవ్వలేరు అంటున్నారు. రోడ్లు చూస్తే అన్నీ కూడా 15 అడుగులు 20 అడుగులు మాత్రమే ఉన్నాయి. ట్రాఫిక్స్ పెరిగిపోయింది. నియంత్రించే అధికారులు కానీ, దానికి తగ్గ టౌన్ ప్లానింగ్ కానీ, అలానే ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారు, వాళ్ళు ఈ ట్రాఫిక్ సమస్య మీద పూర్తిగా ఒక ప్లాన్కి వచ్చి అవగాహనకు వచ్చి శాశ్వత పరిష్కారం చూపిస్తానికి ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళకి ముందు అవగాహన రావాలి అధికారులకి. అంటే ఇక్కడ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అనేది జరగాలి. గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రాఫిక్ అడ్వైజరీ మీటింగ్ అనేది జరగలేదు. కొత్త ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చినాక కూడా మేము 4-5 సార్లు సబ్ కలెక్టర్ గారిని కలిసి ఈ కమిటీ మీటింగ్ పెట్టాల్సింది సబ్ కలెక్టర్ గారే. దానికి లోకల్ ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంది. కలిసి మేము చెప్పినప్పటికి కూడా ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ అనేది ఏర్పాటు చేయలేదు. అది వెంటనే ఏర్పాటు చేసి ఈ ట్రాఫిక్ సమస్యలు ఏమేమి ఉన్నాయి అనేది ప్రజలందరి నుంచి తీసుకొని దాన్ని పూర్తి పరిష్కారం చేస్తేనే జనాల్లో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. అలా తీరనప్పుడు చాలా ఇబ్బంది పడతారు. టౌన్ మొత్తానికి కూడా పక్కన పల్లెటూరు నుంచి వచ్చే వాహనాలు కానీ, వెహికల్స్ కానీ, ప్రజలు కానీ ఈ గాంధీ చౌక్ నుంచి మాత్రమే వెళ్ళాలి. ఇటు చిన్నరావు నుంచి కానీ, ఇటు బురిపాలెం నుంచి కానీ ఎవరైనా సరే గాంధీ చౌక్ నుంచి వెళ్ళాలి. ఇక్కడేమో ట్రాఫిక్ భయంకరంగా ఉంది. సాయంత్రం పూట 5-10 నిమిషాలు ట్రాఫిక్ కూడా బంద్ అవుతుంది. కాబట్టి వెంటనే ట్రాఫిక్ని సరి చేయాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా చూసుకుంటే ట్రాఫిక్ సమస్యకి ప్రధానంగా ఆక్రమణలు కానివ్వండి, వాహనాల ఇష్టానుసారంగా వాహనాలు రోడ్డు మీద వరకు పార్కింగ్ చేయడం కానివ్వండి ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. వీటిని ఎట్లా నియంత్రించాలంటారు? ముఖ్యంగా ఈ ఏదైతే ఈ ప్లేస్లో మేము నుంచున్నామో గాంధీ చౌక్, ఇది హార్ట్ ఆఫ్ తెనాలి, గుండెకాయ లాంటిది తెనాలికి. ఎందుకంటే వేరే వేరే ఊళ్ళ నుంచి ప్రజలు ప్రతి అవసరాలకి వాళ్ళ అవసరాలు తీసుకోవడానికి ఇటు మార్కెట్ కానివ్వండి, ఏదైనా బట్టల షాపులు కానివ్వండి కొనుక్కోవడానికి ప్రతి వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్తో పాటు ట్రాఫిక్ సమస్య ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద లారీలు కానీ, బస్సులు కానీ, స్కూల్ బస్సులు కానీ, సిటీలో నుంచి బురిపాలెం బస్సులు కానీ ఏదైనా కానీ ఈ ద్వారం గుండానే వెళ్ళాలి. ఈ ద్వారం గుండా వెళ్ళాల్సింది. కాబట్టి ఇక్కడ రోడ్డు వైండింగ్ అనేది ఇంతవరకు అసలు రోడ్డు వైండింగ్ అనేది జరగలేదు ఈ ఏరియాలో. ఎందుకంటే అప్పుడు జనాభాని బట్టి, అప్పుడున్న మౌలిక సదుపాయాలను బట్టి ఈ రోడ్లు నిర్మించడం జరిగింది. కానీ జనాభా పెరిగింది, పట్టణంలో జనాభా సంఖ్య పెరిగింది.
దాని తగ్గట్టు మన మౌలిక సదుపాయాలు మనం పెంచుకోవడానికి ఇక్కడ చాలా ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ మెయిన్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ షాపులు 15 అడుగులు 20 అడుగుల రోడ్లు అంతా ఆక్రమించుకొని ఉండటం వల్ల వాటిని తొలగించడానికి కూడా ఇక్కడ నాయకులు ముందుకు రావట్లేదు. మరి వాళ్ళు ఎలాంటి గట్టి నిర్ణయాలు తీసుకుంటే తప్పితే ఇట్లా రోడ్ వైటింగ్ జరగదు. మీరు దీనికి ఎగ్జాంపుల్ నేను గుంటూరులో చెప్తాను. పెద్ద విజయవాడ కానీ గుంటూరు కానీ చిన్న రోడ్లు ఉన్నాయంటే పెద్ద రోడ్లు చేశారు. అక్కడ కమిషనర్లు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ. అదే తెనాలి గుంటూరుకి ఏమాత్రం తీసిపోదండి. తెనాలి కూడా మనం బాగా డెవలప్ చేసుకుంటే ఇక్కడ మంచి సదుపాయాలు ఇంకా అన్నీ ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ముఖ్య పరిష్కారం ఏంటంటే, ఒకటి ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే మేము ప్రపోజల్ ఇచ్చామో యానాజీ కాలనీ నుంచి ముత్తంశెట్టిపాలెం నుంచి ఐతానగర్, అక్కడ నుంచి విఎస్ఆర్ కాలనీ రోడ్డుకి దీని కనుక రింగ్ రోడ్ వేస్తే ఔటర్ రింగ్ రోడ్డు మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ అనేది కవర్ అయిపోయింది. ఎందుకంటే హెవీ వెహికల్స్ అనేవి ఏవి ఇటు రాకుండా టౌన్లోకి రాకుండా అటు నుంచి వెళ్ళిపోతాయి. అదొక పరిష్కారం. 2 ట్రాఫిక్ అడ్వైజరీ అండి. ఈ ట్రాఫిక్ అడ్వైజరీ గురించి మేము చాలాసార్లు రిప్రజెంటేటివ్ ఇచ్చాము. అధికారులు దీని మీద స్పందించి పాజిటివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, కానీ దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు అసలు ట్రాఫిక్ అడ్వైజరీ అనేది. నెక్స్ట్ పోలీసు వారు సిబ్బంది కొరతని చెప్పి ఒక చిన్న ఇది చెప్పేసి వదిలేస్తున్నారు. కానీ ఈ సమస్య పరిష్కారం ఏంటి? దీనివల్ల ఎంత ట్రాఫిక్ సమస్య ప్రజలు ఫేస్ చేస్తున్నారు. 5-10 నిమిషాల్లో అయ్యే పని వీళ్ళు గంటలు 2 గంటలు ఇక్కడే టైం స్పెండ్ చేసి వస్తుంది. ఒకసారి గాంధీ చౌక్లోకి వచ్చాయంటే ఒక మంచి గంటన్నర పట్టిద్ది బయటకు వెళ్ళడానికి. ఒక లారీ కనుక ఎంటర్ అయితే వాడు సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళేదాకా వాడు వెనకే వెళ్ళాలి. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఏ గొంతులో తిరగడానికి లేదు, ఎటు నుంచి వెళ్ళడానికి లేదు ఆప్షన్. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద స్పందించి ట్రాఫిక్ మీద ఆక్రమణ తొలగించి రోడ్లు వైడ్ చేస్తే తెనాలితో పాటు అందరూ అభివృద్ధి చెందుతారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనమైతే బోస్ రోడ్ ప్రాంతంలో ఉన్నాం. ప్రధానంగా గాంధీ చౌక్ తర్వాత ఇటు బోస్ రోడ్ మీదుగా కూడా ఎక్కువ వెహికల్స్ కానివ్వండి, ఇటు వాహనదారులు ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రధానంగా ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడినా ఈ ప్రాంతం మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇటు టౌన్లోని ప్రధాన కూడళ్లతో పాటు ఇక్కడ బోస్ రోడ్లో ఉన్నటువంటి వీనస్ థియేటర్ వద్ద కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ఏర్పాటు చేశారు, కానీ అవి వాడుకలో అయితే లేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, అట్లాగే ట్రాఫిక్ సమస్యకి ప్రధానంగా ఇటు ప్రజలందరూ చెప్తున్నట్టుగా కూడా అన్ని విధాలుగా ట్రాఫిక్ సమస్య అయితే ఉంది. దీనికి పరిష్కారం చూపాలి అంటే కనుక ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు అయితే చేపట్టాలి. ఇందుకు సంబంధించి ఒక సమావేశం అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అందరూ కూర్చొని డిస్కస్ చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. దానికి ఆ పరిష్కారం చూపించాలంటే కనుక ఖచ్చితంగా అడ్వైజరీ కమిటీ మీటింగ్ అనేది కూడా ఖచ్చితంగా అవసరం. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ అడ్వైజరీ కమిటీ సమావేశాలు సంవత్సరాల తరబడి నిర్వహించకపోవడానికి కారణం ఏంటి, అసలు గతంలో అడ్వైజరీ కమిటీ సమావేశాలు జరిగేవి, వాటిల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు అనేది కూడా మనతో పాటు లోక్సత్తా ఉద్యమ సంస్థ తరఫున కూడా శరత్ చంద్ర గారు ఉన్నారు. ఆయన అనేక ఈ సమస్యల మీద కూడా పట్టణానికి సంబంధించి అనేక సమస్యల మీద కూడా అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. అట్లాగే గతంలో ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో కూడా పాల్గొని ఆయన అభిప్రాయాలు కూడా తెలియజేశారు. ఆయన సార్ని శరత్ చంద్ర గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెనాలికి సంబంధించి ట్రాఫిక్ బాగా వెహికల్స్ ఎక్కువైపోవటం, ఈ ప్రధానమైన రహదారులు ఆ 3-4 కూడా బాగా నేరోగా ఉండటం, రెండోది ఏంటంటే మున్సిపాలిటీకి సంబంధించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్, స్పెసిఫిక్గా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు రూల్స్ వైలేట్ అవుతున్నా కానీ వాళ్ళు ఎందుకు చూసి ఉన్నట్టుగా ఉంటున్నారు. ఆ బాధ్యత ఎవరు వహిస్తారు అంటే ప్రభుత్వాలు మారినా కొన్ని సంవత్సరాలనే కాదు, కొన్ని డికేడ్స్ నుంచి అంటే 20-30 ఏళ్ళ నుంచి కూడా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఎందుకు చలనం లేదు. ఇది ఇక్కడ ఒక్కచోటే కాదు, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. కానీ ఇక్కడ మరీ దారుణంగా ఉంది. ప్రజల వైపు నుంచి కూడా సివిక్ సెన్స్ ఉండి ప్రజలు పాటించాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రజలు కూడా వెహికల్స్ పార్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే ప్రజలు కూడా అవసరమైనప్పుడే వెహికల్స్ వాడటం కానీ అవి అలవర్చుకోవాలి ప్రజల వైపు నుంచి. ఇటువైపు నుంచి ఏంటంటే అధికారులు కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ అథారిటీస్ అదే అధికారులు రాజకీయ నాయకులు చేయాల్సింది ఏంటంటే ప్రజల వైపు నుంచి ఖచ్చితంగా సివిక్ సెన్స్ ఉండటమే కాకుండా గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసింది చాలా ఏళ్ల క్రితమే.
ఇప్పుడు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ మేజర్ పంచాయతీల్లో కానీ వాళ్ళు ఒక సర్క్యులర్ జీవో రూపేణ ఇవ్వటం జరిగింది. దాంట్లో ఏంటంటే తెనాలి మున్సిపాలిటీ లాంటి మున్సిపాలిటీస్ మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా యాన్యువల్ సంవత్సరానికి 4 సార్లు క్వార్టర్లీ వన్స్ కంపల్సరీ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టమని, అందుట్లో ఖచ్చితంగా అమలు చేయమని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఏదైనా పన్ను ఒత్తిడి మూలాన అది కనుక అమలుపరచలేకపోతే తర్వాత నెలలో కానీ తర్వాత 15 రోజుల తర్వాత కానీ అమలుపరచవచ్చు అనేది కూడా దాంట్లో సూచించడం జరిగింది. అంతకు ముందర కొన్ని ఏళ్ల క్రితం పెట్టినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ 1-4 సార్లు రిక్వెస్ట్ చేస్తే పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఉన్న సబ్ కలెక్టర్ గారు కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ లోక్సత్తా తరఫున మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి పనులు ఒత్తిడి మూలాన ఏమన్నా మరి ఆలోచిస్తున్నారేమో. ఈ ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో పాల్గొనేటప్పుడు కూడా, కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు, ఈ గవర్నమెంట్ అథారిటీసే కాకుండా తెనాలికి సంబంధించి ఒక తెనాలి మున్సిపల్ కమిషనర్, డిఎస్పీనో, ట్రాఫిక్ ఎస్ఐనో, లేకపోతే బ్రేక్ ఇన్స్పెక్టర్ వీళ్ళే కాకుండా ఆర్ఎండ్బి పరిధిలో రహదారులు ఉన్నాయి, వాళ్ళు అటెండ్ కావాలి. వాళ్ళు కూడా అటెండ్ కావట్లేదు, పక్కనే ఆఫీస్ అయినా కానీ అటెండ్ కావట్లేదు. ఖచ్చితంగా అందరు అధికారులు అటెండ్ అవ్వాలి, ప్రజల వైపు నుంచి సివిక్ సెన్స్ పాటించాలి. దాంట్లో తీసుకున్నవి 2 నెలల లోపల చిన్నవి పెద్ద మిలియన్స్లో ఖర్చు, పెద్ద ఎక్కువ ఖర్చు అయినవి కాకపోయినా చిన్నవి అన్నీ ప్రివెంటివ్ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ అవి ఎక్కడా అమలు కావట్లేదు. కొన్ని మాత్రమే అమలైనవి, అవి కూడా కొద్ది రోజులు మాత్రమే అమలైనవి. ఇంకా ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఇక్కడ గాంధీ చౌక్ కానివ్వండి, లేకపోతే రైల్వే స్టేషన్ రహదారి మీద కానివ్వండి, రజక చెరువు దగ్గర టర్నింగ్ దగ్గర కానివ్వండి, కొన్నేళ్ల క్రితం పోరాడితే లోక్సత్తా తరఫున అప్పుడున్న డిఎస్పీ గారు కానివ్వండి, ట్రాఫిక్ ఎస్ఐ గారు కానివ్వండి, వీళ్ళు ట్రాఫిక్ మీద అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రజక చెరువు దగ్గర టర్నింగ్ దగ్గర ఆ బారికేడ్లు కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు హెవీ వెహికల్స్ వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేయి, రైట్ సైడ్ నుంచి వచ్చేయి, ఒకే వైపు నుంచి వస్తున్నాయి. అదేదన్నా జరగకూడదు జరిగితే మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ బాధ్యత ప్రాణాలు పోయిన తర్వాత ప్రాణాలు ఇటు తిరిగి రావు. కాబట్టి ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ఇటు అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద ఉంది. ప్రజలు కూడా సివిక్ సెన్స్ పాటించి, ప్రజలు కూడా అనవసరంగా అవసరమైన చోట పార్కు చేసుకుని, అనవసరంగా పార్క్ చేసి మళ్ళీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వచ్చేపోయే మార్గంలో వచ్చే వాళ్ళకి సివిక్స్ ప్రజలకు కూడా ఇబ్బంది. కాబట్టి ప్రజల వైపు నుంచి కూడా పాటించాల్సిన బాధ్యత ఉంది. చూశారు కదండి, తెనాలి పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు ఇవి. ఉదయం నుంచి కూడా తెనాలిలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా ఎస్టీవీ ద్వారా కూడా మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేశాము. ప్రధానంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది కూడా మీ దృష్టికి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాము. ఎక్కడికక్కడ ప్రజలు కూడా చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ప్రధానంగా ట్రాఫిక్తో చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇష్టానుసారంగా పెరిగిపోయిన వాహనాల వల్ల, అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాల వల్ల, నిబంధనలు పాటించిన వాహనాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ట్రాఫిక్ అనేది ఒక చోట ట్రాఫిక్ స్తంభించిపోతే ఆ ఎఫెక్ట్ అనేది కూడా టౌన్ మొత్తం మీద పడుతూ ఉంది. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ఈ ప్రధానమైనటువంటి ఈ సమస్య మీద దృష్టి సారించి పరిష్కార మార్గం చూపాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు రైల్వే స్టేషన్ వంతెన కానివ్వండి, ఇటు మార్కెట్ వంతెన కానివ్వండి, గంగన్నమ్మపేట వంతెన కానివ్వండి, కొత్త వంతెన కానివ్వండి, వీటితో పాటు ప్రధానంగా మెయిన్ ప్రాంతాల్లో గాంధీ చౌక్, మెయిన్ రోడ్డు, వహాబ్ చౌక్, ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా ఈ ట్రాఫిక్ అనేది కూడా ప్రధాన సమస్యగా స్థానికులైతే ఇబ్బందులు పడుతున్నారు. ఒక చోట ట్రాఫిక్ నిలిచిపోతే ఆ ఎఫెక్ట్తో చాలా ఇబ్బందులు పడుతున్నాము, సమయానికి వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కూడా ప్రజలైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా వాటి పర్యవేక్షణ ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. అట్లాగే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా గతంలో ఏర్పాటు చేశారు, అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి, అసలు పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు ఇరుకు వంతెనలు అయితే ఇరుకుగా ఉండటం, వాటి మీదే కూడా ఫుట్పాత్ వ్యాపారాలు నిర్వహించడం, వాహనాలు పార్కింగ్ చేయటం, రాంగ్ రూట్లో ఇష్టానుసారంగా ప్రయాణం చేయటం, ఈ వెరసి కూడా ఈ ట్రాఫిక్ సమస్యలను కూడా ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తెనాలి పట్టణం అంటే కూడా జనాభా పెరుగుతున్నట్లుగా కూడా ఈ రోడ్ల విస్తరణ లేకపోవటం కూడా ప్రధానంగా ట్రాఫిక్ సమస్యకు కూడా కారణంగా అయితే చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చాలామంది కోరుతా ఉన్నారు. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం
3-4 సంవత్సరాల క్రితం అయితే నిర్వహించారు. కానీ ఈ మధ్యకాలంలో అయితే ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించలేదని కూడా చెప్తా ఉన్నారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ఏ ఒక్క విభాగానికో ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు. అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పనిచేస్తే తప్ప ఈ ట్రాఫిక్ సమస్యకు అనేది కూడా పరిష్కారం రాదని చెప్పి కూడా ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఇటు రెవెన్యూ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్టీఓ కానివ్వండి, ఇట్లా అన్ని విభాగాలు ఆర్టీసీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అభిప్రాయాలు చెప్పి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని మార్పులు చేర్పులు చేస్తే తప్ప ఈ ట్రాఫిక్ సమస్యకు అనేది కూడా పరిష్కారం దొరకదని చెప్పి కూడా ప్రజలైతే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు దృశ్యాల్లో చూడొచ్చు, ఎక్కడికక్కడ ఇరుకు వంతెనలు అయిపోయినాయి. ఎదురుగా ఒక వెహికల్ వస్తుంటే కనుక మరొక వెహికల్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఒక వీధిలో ఒక వెహికల్ వెళ్తుంటే కనుక దాన్ని క్రాస్ చేసి వెళ్ళే పరిస్థితి లేకుండా దాని వెనకాల పడి చాలా దూరం కూడా వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య అనేది కూడా పట్టణంలో ఎక్కువగా ఉంది. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా దీనిపై దృష్టి సారించి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టాలని కూడా ప్రజలైతే కోరుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ట్రాఫిక్ సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉందో ఉదయం నుంచి కూడా ఎస్టీవీ మన ఛానల్ తరపున కూడా ప్రత్యేకంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అనేది కూడా కళ్ళకు కట్టి చూపించే ప్రయత్నం అయితే చేశాము. కొంతమంది అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. వారందరూ కూడా చెప్తున్న దాన్ని బట్టి ట్రాఫిక్ అనేది అత్యంత ప్రధానమైన సమస్యగా కూడా తెనాలిలో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కనుక తెనాలి ప్రాంతం రాజధానికి దగ్గరలో ఉంది, అమరావతి రాజధానికి దగ్గరలో ఉంది. ఇక్కడికి విఐపీలు తాకిడి ఎక్కువగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే కనుక సిబ్బంది కొరతగా ఉండటం వల్ల ఏం చర్యలు చేపట్టలేమని చెప్తా ఉన్నారు. అట్లాంటి తెనాలి ప్రాంతంలో, రాజధానికి దగ్గరగా ఉన్న తెనాలి ప్రాంతంలో ఎప్పుడు కూడా విఐపీస్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచే కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి, విఐపీస్ కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి వచ్చి వెళ్తూ ఉంటారు. వారు వచ్చే సమయంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఎవరైనా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు, ఎవరైనా అధికారులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రోటోకాల్ పాటిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఆ అధికారులు, ఆ ప్రజాప్రతినిధులు ఆ రూట్లోనే కారులో వచ్చి వెళ్తూ ఉంటారు. తప్పితే ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది కూడా వారికి తెలియకపోవచ్చు. కాబట్టి ప్రధానంగా దీనిపై దృష్టి సారించి ఈ ట్రాఫిక్ సమస్యకు అనేది కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుతా ఉన్నారు. కాలేజీలు పెరిగిపోయినాయి. ఇంజనీరింగ్ కాలేజీలు చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోవటం, అట్లాగే ఆ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులను ఎక్కించుకొని బస్సులు ఉదయం వేళ, సాయంత్రం వేళ టౌన్లో కూడా వచ్చేసి ఇరుకు సందుల్లో కూడా ఆ బస్సులో ఇది కూడా వచ్చేసి విద్యార్థులను డ్రాప్ చేయడానికి రావటం, అట్లా ఒక కారణం కాదు. ట్రాఫిక్ సమస్యకు అనేది కూడా అన్ని కారణాలుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలు కూడా నిబంధనలు పాటించాలి, ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని చెప్పి కూడా అధికారులు అయితే కోరుతా ఉన్నారు. ఎవరైతే వాహనాలని నిబంధనల ప్రకారంగా కూడా పార్క్ చేయటం, అట్లాగే రాంగ్ రూట్ ప్రయాణాలు చేయకపోవటం, ఖచ్చితమైన నిబంధనలు పాటించడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ అనేది కూడా ప్రజల సహకారం కూడా అవసరం. ఇటు ఓన్లీ అధికారులు, ప్రజాప్రతినిధుల బాధ్యతే కాకుండా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రధానమైన ట్రాఫిక్ తెనాలి పట్టణంలో ఎంతో కాలంగా సంవత్సరాల తరబడి కొరకరాని కొయ్యగా ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్యకైతే శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి అయితే ప్రజలు కోరుతా ఉన్న పరిస్థితి. ఇట్లాంటి మరిన్ని వార్తల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ.